హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ చూపిస్తున్నాను. అదే స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ. ఈ చికెన్ పకోడీని మీరు ఒక్కసారి ఈ వీడియో చూసి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. తప్పకుండా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. అలాగే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ మన స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ ఇంట్లోనే అలాంటి టేస్టీ అయిన పకోడీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. కేవలం మన ఇంట్లో ఉండే వాటితోటి ఇలాంటి టేస్టీ అయిన చికెన్ పకోడీ క్రిస్పీగా అలాగే టేస్టీగా చూపిస్తున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా తప్పకుండా ఈ యొక్క చికెన్ పకోడీ ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ముందుగా 1/2 kg వరకు చికెన్ని ఇలా మీడియం సైజులో బోన్స్ తోటే తీసుకున్నాను. ఇది నీట్గా వాష్ చేసేసుకొని ఈ చికెన్ని ఇక్కడ నేను బాయిల్ చేసుకుంటున్నాను. దానికోసం నేను 2 గ్లాసుల వరకు ఈ చికెన్లోకి వాటర్ని వేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు, ఇంత వాటర్ సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకొని చికెన్ని మనము ఉడికించుకోవాలి. ఇలా చేయటం వలన చికెన్ పకోడీ అనేది చక్కగా కుక్ అవుతుంది లోపటి వరకు. అలాగే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ మనం పకోడీ చేస్తున్నాం కాబట్టి లోపట ఉడకలేదు అన్నది లేకుండా ఇలా మనం సపరేట్గా ఉడికించి చేసుకుంటే ఏంటంటే మనకి పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 50% వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఒక 50% చికెన్ ఉడికాక దీంట్లో నుంచి మనము చికెన్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనము ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలని దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వాటర్ ఏది లేకుండా ఓన్లీ చికెన్ పీసెస్ని ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా చికెన్ని వేసుకున్న తర్వాత ఒకసారి మనం చూసుకోవాలి చికెన్ ఉడికిందో లేదో. ఇలా మనకు ఒక 50% ఉడికితే సరిపోతుంది. మిగతా 50% మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఉడికిపోతుంది. ఇలా మనము చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వచ్చేసి 3 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇది మీరు తీసుకుంటున్న చికెన్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము మైదాని 2.5 స్పూన్ల వరకు వేసుకోవాలి. మైదా దేనికంటే మనకి చికెన్ పకోడీ అనేది చాలా బైండింగ్గా రావడానికి మైదా వేసుకోవాలి. అలాగే చికెన్ పకోడీ క్రిస్పీగా రావడానికి బియ్యపిండిని కూడా 2.5 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. బియ్యపిండి వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత చికెన్కి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి. ఉడికించుకునేటప్పుడు ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా కానీ లేదా చికెన్ మసాలా కానీ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే చికెన్ మసాలాని వేసుకున్నాను. ఇలా వీటన్నిటిని వేసుకొని కొద్దిగా వాటర్ని వేస్తూ ఇలా మనం పిండిని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఈ కలర్ అనేది కంప్లీట్ ఆప్షనల్ అండి. జస్ట్ నేను ఏదో ఇక్కడ కలర్ కోసం మాత్రమే యాడ్ చేశాను. మీరు ఇది స్కిప్ చేసినా కానీ పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని దీన్ని మనము కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారిగా వాటర్ వేసుకోకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ని వేస్తూ ఈ పకోడీ మిక్స్చర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి థిక్గా ఉంటేనే ఈ పకోడీ అనేది పిండి అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేసుకొని చక్కగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానండి. మీరు ముందుగానే వేసేసుకోండి. ఉప్పు కారం వేసేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని మరొకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేసుకోవాలి. ఇక్కడ మీకు టైం ఉంటే ఒక 30 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు అంటే వెంటనే కూడా మీరు డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా వేడివేడి ఆయిల్లో ఈ చికెన్ని మనము ఫ్రై చేసేసుకోవాలి.
హై ఫ్లేమ్ కాకుండా మరీ లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ని ఆల్రెడీ సపరేట్గా ఉడికించుకున్నాం కాబట్టి ఇది ఎక్కువగా టైం ఏం పట్టదు. జస్ట్ మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయగానే గరిట పెట్టొద్దు. కొంచెం అవి ఫ్రై అయ్యాక ఇలా మనం ఇంకో వైపు కూడా అన్ని సైడ్స్ కూడా మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఇది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నాకు మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగతా చికెన్ పకోడీస్ అన్నిటినీ కూడా ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది చూసారు కదా, చాలా సింపుల్గా చేశాను. ఇక్కడ మనకి టేస్ట్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పకోడీ వేయించుకున్న తర్వాత దీంట్లోకి మంచి టేస్ట్ ఇవ్వనికి ఇక్కడ నేను పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి వేయటం వలన టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. చూసారు కదండి, స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది మనకి సాంబార్లోకి రసంలోకి తిన్నా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.